సితెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ మహాకృపను బట్టి మరొక విశ్రాంతి దినమును మాకు బహుమానముగా అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి దినము మాకు ఒక బహుమానమే, ప్రతి విశ్రాంతి దినము మాకొక పరిశుద్ధ దినమే. ఈ పరిశుద్ధ దినాన్ని బహు తృణప్రాయముగా ఎన్నోసార్లు మా జీవితంలో ప్రభా ప్రక్కన నెట్టివేసినటువంటి దినాలు ఉన్నాయి. అయితే రక్షించబడిన తర్వాత ప్రతి విశ్రాంతి దినము మాకొక సుందరమైనటువంటి దినమే. ఆ దినము కొరకు మేము ఎదురు చూసాం వారమంతా. ప్రభువా, ఏదో ఒక చిన్న కారణము చేత, ఏదో ఒక చిన్న సమస్య చేత ఈ విలువైనటువంటి ప్రత్యేకమైన దినమును ప్రభువా మేము అశ్రద్ధ చేయకుండా మమ్మలను జాగ్రత్త పరచండి. ఈ దినమును సైతము సాతాను దొంగిలించటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎంతమంది విశ్వాసుల జీవితంలో ఈ ప్రత్యేకమైన దినమును దొంగిలిస్తున్నాడు సైతాను. ప్రభువా, వాడు దొంగిలిస్తున్నాడని కూడా మాకు తెలియటం లేదు. ఇలాంటి ప్రశస్తమైన సమయమును నీ మందిరంలో గడిపే కృప మాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో, ప్రశస్తమైన సమయంలో తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ఇంకా అనేక మంది బిడ్డలు రక్షించబడి మారు మనసు అనుభవం పొందుకుని ఈ ఉదయాన్నే ప్రభు ఇంకా నిర్లక్ష్యంగా ఉన్న బిడ్డలతో మీరు మాట్లాడవా? మీరు మాట్లాడితే వారు బయలుదేరి వస్తారు ప్రభువా. మీరు మాట్లాడకపోతే వారు రాలేరు ప్రభువా. ఈ లోక సుఖభోగములకు అలవాటు పడి, ఈ శరీర ఆశలకు అలవాటు పడి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని ప్రభువా మనుషులు తలడిల్లిపోతున్నటువంటి సమయాల్లో నీ సన్నిధికి వస్తే సంపూర్ణ సంతోషం ఉందని గ్రహించి వారు బయలుదేరి రావటానికి సహాయం దయచేయండి. పాటల్లో మీరున్నారు, మీకు స్తోత్రాలు. చక్కని ఏర్పాట్లు ఇచ్చారు, వందనాలు. మీరు ఇచ్చిన మందిరాన్ని బట్టి స్తుతులు. మీరు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్య భాగాలకు వెళ్ళి చూడగా బలహీన అల్పుణ్ణాన్ని కూడా బలపరచండి. నీ ప్రశస్తమైన మాటలు పలికే కృప నాకు మరొకసారి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంటిపాలైన ఆలోచన. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు అని ఎవరినైనా అడిగితే రకరకాల సమాధానాలు మనం చెప్తాం ప్రియులారా. ఇక్కడ బైబిల్లో ఒక ఆయన చెప్తున్నాడు, చక్కని సమాధానం చెప్పాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుడు ఆయనది ఏ ఊరు అంటే, మనది ఏ ఊరు అని చెప్తాం మనం? మాది గుడివాడండి కదా, మాది కూచిపూడిలండి. మా ఊరు తెలుసా మీకు? తెలీదా? అరే పాస్టర్ గారు ఊరు తెలియపోతేట. మా ఊరు కూచిపూడి. వెనకటి దివసేమంటారు దాన్ని. ఇప్పుడు మవ మండలంలో ఉందండి కూచిపూడి. మాది కూచిపూడి కదా. మనది ఏ ఊరు?
మా పిల్లల్ని అడగండి ఏ ఊరు అంటారు, మాది గుడివాడండి అంటారు. ఇక్కడ వారి జనరేషన్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఆ ఊర్లు తెలియవు, ఎప్పుడన్నా చుట్టం చూపుకి వెళ్తే తప్ప. మీది ఏ ఊరంటే ఏం చెప్తావు నువ్వు? మీ స్వస్థలం ఒకటి ఉంటుంది కదా, ప్లేస్ ఆఫ్ నేటివ్ ప్లేస్ ఉంటుంది, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఉంటుంది. మేము రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ మీది ఏ ఊరు అని చెప్పడానికి తహసీల్దార్ సర్టిఫికేట్ ఇవ్వాలి. మీది పలానా ఊరు అంటే కానీ ఎవడు నమ్మడు, నువ్వు చెప్తే నమ్మం మేము. అప్లికేషన్ పెట్టాలంటే మీది ఏ ఊరు, ఎవరో ఒక అధికారి చెప్పాలి నీ ఊరి పేరు. ఇటువరకు మేము రెసిడెన్స్ సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఇవ్వట్లేదు అనుకుంటా. ఇప్పుడంతా సచివాలయాలు ఇచ్చేస్తున్నారు కదా, నేటివిటీ సర్టిఫికేట్లు, రెసిడెన్స్ సర్టిఫికేట్లు ఎక్కడ ఇస్తున్నారు ఇప్పుడు అంతా. మా రోజుల్లో మేము ఉద్యోగాలు చేసే రోజుల్లో మా రెవెన్యూలో నేనే ఇచ్చేవాడిని రెసిడెన్స్ సర్టిఫికేట్. నేను సంతకం పెట్టి ముద్ర ఇస్తే ఆ సర్టిఫికేట్ వెళ్ళిపోయేది. ప్రియులరా, మన దేవునికి ఒక నివాస స్థలం ఉంది, ఆయనకు కూడా ఒక ఊరుంది, ఆయనకు ఒక ఊరుంది, అదే పరలోక రాజ్యం. ప్రియులరా, మన దేవునికి ఒక నివాస స్థానం ఉంది, నేటివ్ ప్లేస్ అదే అయింది, పరలోక రాజ్యము. ఆయన ఒకరోజు ఎక్కడికి వచ్చాడంట చూడండి, ప్రకటన గ్రంథంలో ఎక్కడికి వచ్చాడు. ఇదిగో దేవుని నివాసము, ఆయన పరలోకము నుంచి దిగివచ్చి మనుషులతో కూడా ఉంటున్నాడు. చప్పట్లు కొట్టాలి ఒకసారి అందరూ. దేవుడు ఎక్కడుంటున్నాడు? ఆయనకు ఒక ప్లేస్ ఉంది, ఆ నేటివ్ ప్లేస్ వేరు, నివాస స్థలం వేరు. ఆయన పరలోక రాజ్యం అయింది, అక్కడ ఆయన సింహాసనం ఉంది, రాజులకు రాజుగా పరిపాలిస్తున్నాడు, దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభువు, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తగా పరిపాలన చేస్తూ ఉండగా ఒకరోజు సడన్గా అక్కడ వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడంటే మనుషుల మధ్యలోకి వచ్చేసాడు. అబ్బా, స్తుతుల మధ్య నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్య నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే, వేడుచుండు భక్తుల మొరలు వినే, వేడుచుండు భక్తుల మొరలు వినే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను, ఆయనే నా సంగీతము. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? మన మధ్యలో. చాలామంది అనుకుంటాడు దేవుడు గుళ్ళోనే ఉంటాడు. ప్రియులరా, దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే మన మధ్యలోకి వచ్చేసాడు. ఏమన్నాడు ఇక్కడ? మనుషులతో కూడా ఉన్నాడు. కనుక ఈరోజు నుంచి ఒకటి అర్థం చేసుకోవాలి నీవు, నా దేవుడు నా మధ్యలోనే ఉన్నాడు. మా దేవుడు మా దేవాలయంలో మాత్రమే కాదు, మా ఇంట్లో ఉన్నాడు. మా దేవుడు మా దగ్గరే ఉన్నాడు. ప్రియులరా, దేవుణ్ణి విడిచిపెట్టి మనుషులు దూరం అయిపోతున్న దినాల్లో కదా, ప్రజలకి దేవునికి దగ్గర అవ్వాలని ఆలోచన లేదు ఈ రోజుల్లో కదా. అది ఎవరు అతీతులు కాదు, నీవే కాదు, నేను కూడా అంతే. ఏమాత్రం సమయం దొరికినా, ఏమాత్రం అవకాశం దొరికినా దేవునికి దూరంగా వెళ్ళిపోవటానికి సిద్ధమవుతున్నాం మనం. ఎందుకని? లోకాన్ని ప్రేమించి, లోకంతో స్నేహం చేసి
ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఈ లోక స్నేహాన్ని బాగా ఆశించేవాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. మారు మనసు పొందిన వారు సైతము దేవునికి దూరం అయిపోతున్నారు. విశ్వాసాలని చెప్పుకుంటున్న వారు కూడా దేవునికి దూరం అవటానికి ఆరాటపడుతున్నారు. దేవునికి దగ్గర అయితే చాలా సమస్యలు వస్తాయేమో. దేవునికి దూరం అయిపోయి లోకానికి వెళ్ళిపోతే లోకాన్ని అనుభవించవచ్చు. ప్రియులారా, సైతాను లోకాన్ని రంగురంగులుగా చూపిస్తున్నాడు మనకి. ఇక్కడ బైబిల్లో చూస్తే దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడంట? మన మధ్యలోనే. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అందుకే ప్రభు అంటాడు, మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుణ్ణి ఉంటాను. అక్కడే రాశాడు చూడండి, ఆయన వారితో కాపురముండును. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నటువంటి దేవుడు. ఆయన దిగి వచ్చి మన మధ్యలో నివాసము చేయటమే కాదు, మనతో కాపురము చేయును. బైబిల్ మాట అది ప్రియులారా. మనతో కాపురము చేయును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎక్కడ నివాసము? మన మధ్యలోనే. ఇంకొక మాట బైబిల్లో చక్కని మాట ఏముందంటే, అపోస్తుల కార్యములో 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 48వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెబుతుంటాడు. సర్వోన్నతుడు హస్తకృతాలయములో నివసింపడు. దేవుడు అంటున్నాడు, మీ చేతులతో నిర్మించిన మందిరములో నేను ఉండనయా? అది కాదు నా నివాస స్థలం. ప్రియులరా, ఏది నీ నివాస స్థలమో? మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడతాడు చూడండి, 3:16లో మాట్లాడతాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అంటాడు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆయన నివాస స్థలం ఏదో తెలిసినా ఆయన మన మధ్యలో నివసిస్తున్నాడు. మరొక మాట చెప్పనా? బైబిల్ ఏం చెప్తుందో, ఆయన నీ హృదయం అనే మందిరంలో నివసిస్తున్నాడు. దేవుడు నివసించే స్థలం ఏంటో తెలిసినా అది దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క మందిరం ఎక్కడంటే అది మనుషుల యొక్క హృదయమే. మనుషుల హృదయమే ప్రియులారా. 3వ అధ్యాయము 16వ వచనములో మాట్లాడతాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? కనుక అనుమానం అక్కర్లేదు, దేవుడు ఎక్కడ ఉంటున్నాడంటే మన హృదయాల్లోనే ఉంటున్నాడు. ఎందుకని? ఆ హృదయము దేవుని యొక్క ఆలయము. దేవుని యొక్క ఆలయము ప్రియులరా. కాబట్టి దేవుని యొక్క ఆలయములో 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుడు నివాసించేటటువంటి స్థలం ఏదంటే అది నీ హృదయమే. అందుకనే హృదయాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవద్దు. చాలామంది హృదయాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు ఈ దినాల్లో ప్రియులారా. గతంలో కంటే బాగా విచ్చలవిడిగా వాడుకునేది ఏంటో తెలిసిన మనుషులు ఈ రోజుల్లో హృదయాన్ని ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పడేస్తున్నారు. ఎవరు పెడితే వాళ్ళకే, ఎవరు కనపడితే వాళ్ళకి హృదయాన్ని చెప్పండి. ఎవరు కనపడితే వాళ్ళకి, ఆడు ప్యాంటు షర్ట్ కనపడితే హృదయం ఇచ్చేయటం. ఆడికి కొంచెం మంచి జడ వేసుకుని మూతికి చెప్పండి, మూతికి రంగు వేసుకుంటే ఆ హృదయం, ఆడి హృదయం ఆ అమ్మాయికి ఇచ్చేయటమే. ఎవరిదో హృదయం? దేవుని ఆలయము.
నీ హృదయం ఎవరిది? నాదండి అంటావా? హృదయం నాదండయ్యా, నేను పెంచుకున్నాను లోపల హృదయాన్ని జాగ్రత్తగా, దానికి కైమ ఉండలేసి పెంచాను నేను. హృదయం ఎవరిది చెప్పాలి. యవ్వన ఆడపిల్లలు చెప్పండి, హృదయం ఎవరిది? దేవుని ఆలయము. మాట్లాడబాకండి అమ్మా. హృదయము దేవుని ఆలయము. మరొకటి, దేవుడు నివసించు స్థలము. దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్న స్థలము, మామూలు స్థలం కాదు, ఇష్టపడుతున్న స్థలము. అంతటి మంచి స్థలాన్ని ఎవరికి ఇస్తున్నావు ప్రియులారా? కొంతమంది హృదయాన్ని విగ్రహాలకు ఇచ్చేస్తారు. విగ్రహాలు, హృదయం నిండా విగ్రహాలే కొంతమందికి. బైబిల్ చెప్తుంది, దేనిని దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావో అది నీ హృదయంలో విగ్రహమే. విగ్రహం అంటే పూజ చేయటే విగ్రహాలు, ఒక విగ్రహాన్ని పెట్టి దానికి పూజ చేయటం, అది కాదు విగ్రహం అంటే. నీవు లోకములో దేవుని కంటే ఎక్కువ దేనిని ప్రేమిస్తున్నావో, దేవుని కంటే భర్తనో, దేవుని కంటే బిడ్డలనో, దేవుని కంటే భార్యనో, దేవుని కంటే భర్తనో ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహమే. బైబిల్ చాలా తేటగా మాట్లాడుతుంది. బైబిల్గా మొహమాటం లేదు. నువ్వు వినినా వినకపోయినా కొంచెం కఠినంగా ఉన్న బైబిల్ మాటలు సత్యం ప్రియులారా. హృదయములో విగ్రహాన్ని పెట్టుకుని, దేవా నీవు నా హృదయంలోకి రాంటి రాడు. ఎట్లా వస్తాడు? నీ హృదయము పరిశుద్ధముగా, ఏమన్నాడు ఇక్కడ 1 కొరింథీయులకు 3:17 ఏమన్నాడు చూడమ్మా. 1 కొరింథీయులకు 3:17 ఏమన్నాడు? దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం కదా. హృదయమే నీ ఆలయము. ఇప్పుడు చెప్పండి, గుండెని ఎంత జాగ్రత్త కాపాడుకోవాలి. రమేష్ గారి దగ్గరికి వెళ్తే గుండె కాపాడయ్యా అంటే కాపాడతాడు రమేష్ గారు? డాక్టర్లేమ్మా, కాపాడతాడా? గుండెని కాపాడలేడు, దాన్ని కోసి పాడేస్తాడు. అవసరం గుండెను భద్రపరుచుకుంటున్నావా? దేవునికి ఆలయం అని తెలుసా నీ హృదయము? నీ హృదయాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటే నేడే పశ్చాత్తాపడాలి. ప్రభువా, చాలా కాలము గుండెను ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నాను నేను. మరొకటి ఏంటి తెలిసిన, గుండె చాలా మోసకరమైంది అంటాడు. హృదయము అన్నిటికంటే హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. నీ గుండెని నమ్ముకున్నావో నువ్వు అయిపోయినట్టే. నీ గుండెని నమ్ముకుంటే ఏమైనట్టు? మోసపోయినట్టే. గుండెని నమ్ముకోవద్దు, ఎవరు హృదయాన్ని వారు నమ్ముకోవద్దు. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? హలో, దానిని గ్రహింపగలిగిన వాడెవడు? నీ గుండె ఏంటో నీకు తెలియదు. ఎన్ని పరీక్షలు చేస్తున్నారో గుండెని టెస్ట్ చేయటానికి ఎవరి వల్ల కావట్లా. గుండెను పరీక్ష చేసి ఈ గుండె ఫలానా అని చెప్పగలిగినటువంటి శాస్త్రజ్ఞుడు ప్రపంచంలో లేడు. ఒకే ఒక్కడున్నాడు. హృదయమును అందలి రహస్యములను ఎరిగిన దేవుడు ఒకే ఒక్కడు. ఆయన చెప్పగలడు నీ గుండె ఏంటో. పైగా అందులో చాలా సీక్రెట్లు ఉంటాయి అమ్మా. గుండెల్లో చాలా సీక్రెట్లు ఉంటాయి సుమా. ఒక్కటి బయటపడదు. గుండెగానే ఉంటుంది, మనిషిగానే ఉంటాడు, మొహం బాగానే ఉంటుంది, మాటలు బాగానే ఉంటాయి. గుండెలు ఏముందో బయటికి చెప్పాలి, గుండెలు ఏముందో బయటికి చచ్చినా తెలియదు. ఒక మనిషిని అంచనా వేయగలమా మనం? వేయగలమా? జాగ్రత్త, ప్రభు అంచనా వేస్తాడు. నీ గుండె లోతులో నుంచి ఏముందో. హృదయము దేవుని యొక్క ఆలయము. ఆ హృదయంలో దేవుడు నివాసము చేస్తున్నాడు. మా దేవుడు ఎక్కడున్నాడంటే ఇదిగో నా గుండెల్లో ఉన్నాడండి. ఆ గుండె ఎలా ఉండాలి? పరిశుద్ధమైందే ఉండాలి. ప్రభువా, నా హృదయమును పరిశుద్ధపరచు. ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాను నేను, ప్రభువా నా హృదయమును పరిశుద్ధపరచు. ఈ హృదయము నీ ఆలయము, నీవు నివసించేటటువంటి దేవుని ఆలయము. ఎఫెసీలకు రాసిన పత్రికలో చకచక మనం వెళ్ళిపోదాం, ఎక్కువ సమయం మనకు లేదు. ఎఫెసీలకు రాసిన పత్రిక ఆ పరిశుద్ధ పౌలు గారు 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రియులరా, ఎఫెసీ
20లో మనం అంటాం చూడండి, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నారు. మీరెవరో తెలుసునా? దేవునికి ఒక నివాస స్థలము, డ్వెల్లింగ్ ప్లేస్. దేవుడు నివసించే ఆలయము ఎక్కడో కట్టబడలా, నీ హృదయమే దేవుని ఆలయముగా కట్టబడింది. అందుకే అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. దేవుని వాక్యమా కాదా అది? నా కుమారుడా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. ఈ హృదయాన్ని కాపాడుకోపోవటం వల్ల, వెచ్చలవిడిగా పాడు చేసుకోవటం వల్ల జీవితాలు, యవనస్తుల యొక్క జీవితాలు తారుమారైపోతున్నాయి ప్రియులారా. ముందుకెళ్ళిపోదాం. దేవుడు నివాసం చేసే ప్రదేశంలో చాలా ప్రాముఖ్యమైంది నీ హృదయమే. రెండవదిగా చూసినట్లయితే ప్రియులారా, 2వ దినవృత్తాంతముల గ్రంథము, 2వ గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు సొలొమోను ఇలాగూ ప్రకటన చేశాను. బైబిల్ తీస్తున్నారా? అసలు ఒక్క నిమిషం ఉండమ్మా. బైబిల్ తీస్తున్నారా అందరూ? కొంచెం ఓపిక చేసుకుంటారా బైబిల్ తీయటానికి? వరే సెల్ ఫోన్లు పక్కనెట్టండారా? బైబిల్స్ తెరవండమ్మా, బైబిల్ వెతకండి. అప్పుడు సొలొమోను ఇలాగూ ప్రకటన చేశాను, గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, యెహోవా ఎక్కడ నివాసం చేస్తున్నాడు? గాఢాంధకారములో, అంటే చీకటిలో. దేవుడు ఎక్కడ ఉంటున్నాడంట? చీకటిలో ఉంటాడు, గాఢాంధకారములో. ప్రియులరా, దేవుడు వెలుగులోనే ఉండే దేవుడు కదా ఆయన. గాఢాంధకారములో అనగా మన హృదయము ఒక్కొక్కసారి అంధకారం అయిపోద్ది. పాపము చేసేవారి హృదయము చీకటే. మీకు తెలుసా పాపం ఎక్కడుంటుందో? కూర్చోండమ్మా. పాపం ఎక్కడుంటుందో అక్కడ చీకటి ఉంటుంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. నీ కుటుంబంలో పాపం ఉందంటే దాని అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటో? ఆ కుటుంబంలో చీకటి ఉందన్నమాట. ఒకసారి వాక్యం భయం వేస్తుంది. నీ హృదయంలో పాపం దాగి ఉందంటే ఏమి దాగి ఉంది? చీకటి దాగి ఉంది. ఎవ్రీబడి వినాలి. ఏ కుటుంబంలో పాపం ఏలుబడి చేస్తుందో, ఏ తల్లిదండ్రుల హృదయంలో పాపం ఏలుబడి చేస్తూ ఉందో, ఏ తల్లిదండ్రులకు తెలియకుండా బిడ్డల జీవితంలో పాపం ఏలుబడి చేస్తూ ఉందో, బిడ్డలకు తెలియకుండా తల్లిదండ్రుల జీవితంలో పాపం ఏలుబడి చేస్తూ ఉందో, భర్తకు తెలియకుండా భార్య జీవితంలో పాపం ఏలుబడి చేస్తూ ఉందో, భార్యకు తెలియకుండా భర్త జీవితంలో పాపం ఏలుబడి చేస్తూ ఉందో, ఆ కుటుంబంలో చీకటి ప్రియులారు. కానీ ప్రభు అంటున్నాడు, ఆ చీకటిలోని నేను నివాసం చేస్తాను. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఏ హృదయంలో పాపం ఏలుబడి చేస్తుందో ఆ హృదయమే దేవుడికి కావాలి. అందుకే ప్రభు అంటాడు, నేను పాపిని ప్రేమించి పాపమును ద్వేషించే దేవుడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఇంత మంచి దేవుడు దొరకడం అసలు ఇక్కడ. ఎలాంటి మంచి దేవుడు అంటే పాపమును ద్వేషించాడు కానీ పాపిని ప్రేమించాడు. పాపిని ప్రేమించాడు కాబట్టే నేను దొరికా దేవుడికి. పాపిని ప్రేమించాడు కాబట్టే దేవుడు నాకు కూడా మారు మనసు ఇచ్చాడు. లేకపోతే ఎప్పుడో దేవుడు వదిలేసేవాడు నన్ను. ఎందుకంటే భయంకరమైన పాపిని నేను ప్రియులారా. భయంకరమైన పాపిని కాబట్టి దేవుడు చీకటిని కూడా ప్రేమించాడు. కాబట్టి అంటే దేవుడు చీకటిలో ఉన్న హృదయాలను కూడా ప్రేమించాడు. కాబట్టి ఆ హృదయంలోనికి దేవుడు రావటానికి ఇష్టపడి ప్రయత్నం చేసి చివరికి నా గుండెల్లోకి వచ్చేసాడు. చప్పట్లు కొట్టాలి కూడా. దేవునికి నివాసం ఎక్కడ తెలిసినా సొలొమోను అంటున్నాడు, గాఢాంధకారమందు నేను నివాసము చేయుదును. ఆ గాఢాంధకారం ఏదంటే అది నీ హృదయమే.
ఎప్పుడు గాఢాంధకారం? మనం ఇంకనూ పాపులమై ఉండగా. హృదయాలన్నీ పరిశుద్ధమేనా? కాదు. నీతిమంతుడు ఒక్కడు లేడు. ఏమా, నీతిమంతుడు ఒక్కడు. పరిశుద్ధులకే మందిరం అంటే మనం ఎవరైనా వస్తాం మందిరంలోకి? నేను రాను. బోర్డు పెట్టి ఈ మెర్సీ ప్రార్థన మందిరం పరిశుద్ధులకే అని రాశాను అనుకోండి, మీరు కదమ్మా, అసలు నేనే రాను. ఎవరు వస్తారు? ఎవరు రాలేరు. అందరూ పాపం చేసిన వారే. అందరూ పాపం చేసిన వారే. ఇప్పుడు దేవుడు ఎవరు కావాలి? దేవుడికి ఎక్కడ నివాసం చేస్తాడు? అంధకారములో. అంధకారం అంటే ఇది పాపి హృదయములో. ఆ పాపిని పరిశుద్ధునిగా చేసి ఆ హృదయాన్ని వాడుకుంటాడు దేవుడు. నీ హృదయాన్ని వాడుకుంటాడు దేవుడు. ఈ హృదయమును దేవుడు నివాసం చేసే యోగ్యమైన నివాస స్థలముగా దేవుడు వాడుకుంటాడు. నన్ను వాడుకుంటున్నాడు దేవుడు. అంధకారమైన హృదయం ప్రియులారా, మనుషులను ఛేదరించుకునే హృదయం నాది. దేవుని సేవకులను ఎంతోమందిని ప్రత్యక్షంగా పరోక్షంగా దూషించినటువంటి గుండె నాది. అలాంటి గుండెలో దేవుడు వచ్చేసాడు. దేవునికి నివాసం ఎక్కడుందంట? గాఢాంధకారం ముందు నివాసం చేసేవాడు మన దేవుడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు ప్రభువా. నీ నివాస స్థలం ఎక్కడో ఆలయములో లేదు. మా హృదయమే నీ ఆలయం అన్నావు. మా హృదయంలో నివసించే ఆలయముగా మా హృదయాన్ని మేము తయారు చేసుకునే వాళ్ళంగా చేయండి. మా హృదయాలు పరిశుద్ధపరచండి. నీ నివాస స్థలముగా మా హృదయాలను చేయండి. స్తుతుల మధ్యలో నివాసం చేస్తానన్నావు. మాకు స్తుతి ఆరాధన నేర్పించండి ప్రభువా. వినయము గల వారి మధ్య నివసిస్తానన్నావు. మాకు వినయము నేర్పించండి. చీకటి హృదయాల్లో నివాసం చేస్తానన్నావు. మా చీకటి హృదయాలు వెలుగుమయంగా చేయండి. నీవు నివసించే హృదయముగా మా హృదయాలు తయారు చేసుకునే వారిగా చేయమని విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.